మనం ఎలా బ్రతికినా పర్లేదు, యేసును నమ్ముకుంటే చాలు అనేటట్టుగా తయారైపోయింది వ్యవహారం. కాబట్టి ఓ పెర్గమ సంగమా, ఈ విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యక్రమాల నుంచి, ఈ జారత్వ సంబంధమైన కార్యక్రమాల నుంచి, ఈ నీకోలాయితుల బోధన నుంచి, బిలాము బోధన నుంచి నీవు విజయం పొందితేనే నేను నీకు మరుగై ఉన్న మన్నను భుజింపనిత్తును, తెల్లని రాతి మీద నీ పేరుని శాశ్వతంగా వ్రాస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఒకవేళ ఎవరైనా ఇంకా జారత్వంలో ఉంటే, విగ్రహాల సంబంధమైన వాటిలో రాజుబడి బ్రతుకుతూ ఉంటే, ఎవరైనా బిలాము సంబంధమైన బోధలో ఎక్కడైతే కలరింగ్ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి జొల్లు కాల్చుకునే స్థితిలో ఉన్నారేమో, లేకపోతే నీకోలాయితుల బోధ మనం ఎలా బ్రతికినా పర్లేదు, యేసును నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాం, ఇలాంటి భ్రమలు ఎవరైనా బ్రతుకుతున్నారేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నాడు. మీరు జయం పొందితేనే పోరాటం చేయాలి ఇందులోంచి బయటికి రావడానికి. జాగ్రత్తం చేసేవాడు బయటికి రావడం అంటే చిన్న యుద్ధం అనుకుంటున్నారా? అతి పెద్ద యుద్ధం. మనతో మనం చేసే యుద్ధం చాలా పెద్దది. శత్రువుతో చేసే యుద్ధం వాడు కనపడతాడు, కానీ మనతో మనం యుద్ధం చేయాలంటే మామూలు విషయం కాదే. యేసు ప్రభువు అదే అంటాడు, నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పడవే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పడవే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరిగి పడవే అని అంటాడు యేసు ప్రభు. పాపం చేసాకంటే నీ శరీరం నరికి వేసుకో అంటాడు. అంత తీవ్రంగా పాపాన్ని పరిగణించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మన మీద మనమే యుద్ధం ప్రకటించుకోవడం అంటే, ఈ యుద్ధంలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకే మరుగై ఉన్నాను భుజింపనిస్తాను, వాళ్ళకే తెల్లని రాతనిస్తాను, దాని మీద ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా నేను వ్రాసి ఆ వ్యక్తికి ఇస్తాను అని రూపకాలంకారంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నీవు జయించడానికి సిద్ధమా? నీవు ఉన్నటువంటి స్థితి నుంచి పోరాటం చేయగలవా నీ పాపాల మీద?